కూకట్పల్లి నియోజకవర్గంలోని హైదర్ నగర్ డివిజన్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా సర్వే నంబర్ 145/3లో ఉన్నటువంటి 9 ఎకరాల 27 కుంటల భూమికి సంబంధించి డైమండ్ హిల్స్ కాలనీ వాసులు గత సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చర్యలు చేపట్టారు. 2007లో ఈ భూమిని కొనుగోలు చేశానంటూ ప్రసాద్ అనే వ్యక్తి తిష్టవేశాడు. దీంతో హెచ్ఎండిఏ ప్లాట్లు కొన్నటువంటి 75 మంది కోర్టుకు వెళ్లగా 2024 సెప్టెంబర్ 9వ తేదీన వారికి అనుకూలంగా కోర్టు తీర్పిచ్చింది. వారు వెళ్లి అడగగా ఈ ల్యాండ్ తనదేనంటూ చెప్పడంతో కాలనీ వాసులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వారం రోజుల్లో తమ సమస్యను పరిష్కరించడంతో కాలనీ వాసులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. అప్రూవ్డ్ లేఅవుట్ అని చెప్పి కొనుక్కున్నామండి. ఆ రోజున 79 ప్లాట్లు ఉన్నాయి. 2007లో ఎన్ఎస్డి ప్రసాద్ అండ్ టీం వచ్చి అన్రిజిస్టర్డ్ అసైన్మెంట్ డీడ్ ఆధారంగా మేము పార్టీ కానటువంటి ఒక కేసు పెట్టి రాత్రికి రాత్రి వచ్చి మమ్మల్ని ఆక్యుపై చేసుకున్నాడు. 9.5 ఎకరాల్లో 7 ఎకరాలు ఆక్యుపై చేసుకున్నాడు. మిగతా ప్లాట్లకు కూడా దారి లేకుండా కాకుండా అటు అప్రోచ్ వెళ్ళడానికి కూడా మార్గం లేకుండా చేసి ఒకసారి వెళ్తే మమ్మల్ని దుర్భాషలాడి లోపల తాళం వేశాడండి. ఇక మేము 2007 సంవత్సరం నుంచే కేసులు పోరాడుతున్నామండి. 2007లో కేసు వేస్తే సెప్టెంబర్ 9th 2024లో డివిజన్ బెంచ్ లో మాకు ఫర్గట్ జడ్జిమెంట్ వచ్చింది. అయినప్పటికీ ఆయన అక్కడి నుంచి లగవట్లేదండి. దాన్ని ప్లాట్స్ కొన్నాము. 80 మెంబర్స్ అందరూ రిటైర్మెంట్ డబ్బులతో కొన్నాము. 2000 నుంచి 2007 దాకా బాగానే ఉంది. 2007లో ఎన్ఎస్డి ప్రసాద్ అని చెప్పి రవి క్రేన్స్ అల్లుడు ఆయన ఇల్లీగల్గా వచ్చి ఆక్యుపై చేశాడు. అప్పటికే ఒక స్విమ్మింగ్ పూల్ ఉండేది, ఆపరేట్ అవుతుండేది. అవన్నీ పగలగొట్టేసి ఆయన అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి వచ్చాడు. తర్వాత అక్కడ ప్లాట్స్ ఉండేసరికి ఆ ప్లాట్లు మొత్తం తవ్వేసి అగ్రికల్చర్ ల్యాండ్ కూడా మార్చేసి ఆ రాత్రి చేసి ఆయన ఇల్లీగల్గా చేశాడు. హుడా అప్రూవ్డ్. మేము 2007 నుంచి కొట్లాడుతూనే ఉన్నాము. 2024లో మాకు హైకోర్టులో చీఫ్ జస్టిస్ డివిజన్ బెంచ్లో మాకు ఫర్గా వచ్చింది. అయినా కూడా ఆయన ఖాళీ చేయడం లేదు. అందుకని హైదరాబాద్ని అప్రోచ్ అయితే రంగనాథన్ గారితో మొత్తం మాకు కేసు రిప్రజెంట్ చేశాము. ఆయన పాజిటివ్గానే యాక్ట్ చేసి వచ్చారు. ఇప్పుడు ఆ షీట్లన్నీ తీయిస్తున్నారు.